బేసిక్గా వెబ్3 స్పేస్లో ఇప్పుడు చాలా కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి కదా. సో ఈరోజు మన ఈ డీప్ డైవ్ విశ్లేషణలో డబ్ల్యూ బూస్ట్ ఎన్ఎఫ్టీ ఎకోసిస్టమ్ అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అవును. డబ్ల్యూ బూస్ట్ అనగానే చాలా మందికి ఇదిదో సాధారణ ఎర్నింగ్ మోడల్ అనే ఒక ఆలోచన వస్తుంది. కానీ యాక్చువల్లీ ఇది మెటాఫోర్స్ ఎకోసిస్టంలో నిర్మించిన ఒక పూర్తి ఎన్ఎఫ్టీ ఆధారిత నిర్మాణం. యా, ఎగ్జాక్ట్లీ. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈరోజు మన ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ సంక్లిష్టమైన సిస్టంలో అసలు ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, అలాగే కేవలం ఒక వ్యక్తి పని వల్లే కాకుండా టీమ్ యాక్టివిటీస్ ద్వారా ఆదాయం ఎలా వస్తుందో డీకోడ్ చేయడం. ఖచ్చితంగా. అంటే ఈ విశ్లేషణ నిజంగా చాలా డీప్గా వెళ్ళబోతోంది. ఈ డబ్ల్యూ బూస్ట్ అనేది ఒక డిజిటల్ ఎకానమీ లాంటిది. ఇందులో ఇన్సెంటివ్ స్ట్రక్చర్స్ అంటే ఆ యూజర్లకు ఆదాయం పంచే విధానం టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. రైట్. సో ముందుగా దీన్ని కొంచెం బ్రేక్డౌన్ చేద్దాం. సిస్టంలో ఆదాయం ఎలా వస్తుందో అర్థం చేసుకోవడానికి ముందు అసలు ఇందులో అకౌంట్ ఎలా పనిచేస్తుంది, డేటా ఎక్కడ ఉంటుంది, ఇక్కడే మనకి పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అనే కాన్సెప్ట్ వినిపిస్తోంది కదా, అదసలు ఎలా పనిచేస్తుంది? అంటే ఇప్పుడు మనం సాంప్రదాయ రిఫరల్ సిస్టమ్స్ చూస్తే అకౌంట్ డేటా అంతా ఒక కేంద్రీకృత సర్వర్లో ఉంటుంది. పోనీ క్రిప్టో ప్రపంచంలో చూసుకున్నా ప్రొఫైల్స్ అన్నీ డైరెక్ట్గా డిజిటల్ వాలెట్కు లింక్ అయి ఉంటాయి. అవును. కానీ ఈ సిస్టంలో ఉన్న అతిపెద్ద వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ యూజర్ ప్రోగ్రెస్ వాళ్ళ వాలెట్కు లింక్ అయి ఉండదు. దానికి బదులుగా ఒక యూజర్ రిజిస్టర్ అయిన వెంటనే ఆటోమేటిక్గా ఒక పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అనేది మింట్ అవుతుంది. అంటే క్రియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, క్రియేట్ అవుతుంది. ఆ యూజర్ అకౌంట్ డేటా, వాళ్ళ నెట్వర్క్ ప్రోగ్రెస్, అర్నింగ్ హిస్టరీ అంతా ఈ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీలోనే స్టోర్ అవుతుందన్నమాట. ఒక్క నిమిషం. అంటే ఒక వ్యక్తి డిజిటల్ ఐడెంటిటీ మొత్తం ఆ ఒక్క ఎన్ఎఫ్టీలో ప్యాక్ అయి ఉంటుందా? వావ్! అంటే మన సోర్సెస్ ప్రకారం చూస్తే ఒకరు బహుళ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీలను కూడా కలిగి ఉండొచ్చు కదా? అవునండి, ఎన్నైనా కలిగి ఉండొచ్చు. అంటే దీన్ని మార్కెట్ ప్లేస్లో అమ్ముకునే అవకాశం కూడా ఉన్నట్టే కదా? నాకు ఆలోచనొస్తుంది ఇక్కడ. ఇది ఒక వీడియో గేమ్లో మనం ఎంతో కష్టపడి ఆడిన సేఫ్ ఫైల్ ఉంటుంది గదా, దాన్ని వేరే వాళ్లకు అమ్మేయడం లాంటిదా? మన మొత్తం హిస్టరీని బదిలీ చేయొచ్చా? యాక్చువల్లీ అదొక చాలా మంచి పోలిక. కానీ ఇక్కడ విషయం దానికంటే కొంచెం లోతైనది అని చెప్పాలి. గేమ్లో సేఫ్ ఫైల్ ఇస్తే కేవలం స్కోర్ బదిలీ అవుతుంది. కానీ ఇక్కడ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీని అమ్మితే ఆ యూజర్ నిర్మించుకున్న మొత్తం నెట్వర్క్, కింద ఉన్న డౌన్లైన్ టీం. వామ్మో, ఆ టీం కూడా వెళ్ళిపోతుందా? అవును. టీం, భవిష్యత్తు ఆదాయ మార్గాలు, సాధించిన ప్రోగ్రెస్ అన్నీ ఆ ఎన్ఎఫ్టీ కొనుగోలు చేసిన వ్యక్తికి బదిలీ అయిపోతాయి. అంటే ఇకపై ఆ టీం చేసే పని వల్ల వచ్చే ఆదాయం అంతా ఆ కొత్త కొనుగోలుదారుడికి వెళ్ళిపోతుందన్నమాట కదా? అక్షరాల ఆ అకౌంట్ ఓనర్షిప్ పూర్తిగా మారిపోతుంది. ఆ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ ఎవరి వాలెట్లో ఉంటే ఆ హక్కులు వాళ్లకే. ఒక వ్యక్తి కష్టానికి, ఒక డిజిటల్ ఐడెంటిటీకి ఒక ద్రవ్య విలువను జోడించడం అంటే ఇదే. రైట్. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఒక ప్రొఫైల్ వర్తకం చేయదగిన ఆస్తిగా మారడమనేది. సరే, అకౌంట్ డేటా ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు అకౌంట్లో అసలు సంపాదన అంటే ఎర్నింగ్ ఎలా మొదలవుతుందో చూద్దాం. ఈ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడే మనకి లెవెల్ ఎన్ఎఫ్టీ అనేది వస్తుంది. పాస్పోర్ట్ అనేది ఐడెంటిటీ అయితే ఈ లెవెల్ ఎన్ఎఫ్టీ అనేది ఆదాయాన్ని సృష్టించే ఒక రియల్ ఇంజన్ అనుకోవచ్చు. యూజర్లు ముందుగా దీన్ని కొనుగోలు చేసి తమ అకౌంట్లో రిడీమ్ చేస్తారు. రిడీమ్ చేయడం అంటే జనరల్గా మనం పాయింట్స్ ఇచ్చేసి క్యాష్ తీసుకోవడం కదా రిడీమ్ అంటే. ఇక్కడెలా? ఇక్కడ రిడీమ్ చేయడం అంటే క్యాష్ అవుట్ కాదు, యాక్టివేట్ చేయడమని అర్థం. ఒక లెవెల్ ఎన్ఎఫ్టీని రిడీమ్ చేసినప్పుడు అందులో ఉన్న లెవెల్స్ ఆ యూజర్ పాస్పోర్ట్కి యాక్టివేట్ అవుతాయి. అప్పటినుంచి వాళ్ళకి ఆదాయం రావడం మొదలవుతుంది. కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. ఏంటది? ఈ లెవెల్ ఎన్ఎఫ్టీని యాక్టివేట్ చేసిన వెంటనే అది శాశ్వతంగా బర్న్ అయిపోతుంది. అంటే నాశనమవుతుంది. బర్న్ అయిపోతుందా? వెయిట్. డబ్బులు పెట్టి కొన్న ఒక అసెట్ను యాక్టివేట్ చేయగానే ఎందుకు నాశనం చేస్తారు? అంటే దాన్ని మళ్ళీ అమ్ముకునే అవకాశం ఉండదా? ఉండదు. ఒకసారి యాక్టివేట్ చేశాక అది సిస్టంలో భాగమైపోతుంది. విడిగా అమ్మలేరు. అమ్మాలి అనుకుంటే యాక్టివేట్ చెయ్యకముందే మార్కెట్లో అమ్ముకోవాలి. ఇక బర్న్ ఎందుకు చేస్తారు అంటే బేసిక్గా క్రిప్టో ఎకనామిక్స్లో దీనిని డిఫ్లేషనరీ మెకానిజం అంటారు. ఓ, అంటే సప్లై కంట్రోల్ చేయడానికా? అవును. సిస్టంలో ఎన్ఎఫ్టీల సప్లై పెరిగిపోతే వాటి విలువ పడిపోతుంది కదా. యాక్టివేట్ చేసిన ప్రతిసారి బర్న్ అవ్వడం వల్ల సప్లై కంట్రోల్లో ఉండి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది. అంటే మార్కెట్లో వాటి కొరతను సృష్టించడానికి ఇదొక వ్యూహం అన్నమాట. చాలా స్మార్ట్ డిజైన్.
సరే, ఇంజిన్ స్టార్ట్ అయింది. మరి ఆ వచ్చిన ఆదాయాన్ని ఎలా తీసుకుంటారు? మన సోర్సెస్లో వోచర్ ఎన్ఎఫ్టీ గురించి ఉంది కదా, దాని కథ ఏంటి? యూజర్లు తమ రెఫరల్స్ లేదా టీమ్ యాక్టివిటీ ద్వారా వచ్చిన రివార్డ్స్ను రిడీమ్ చేసుకున్నప్పుడు ఈ వోచర్ ఎన్ఎఫ్టీ వస్తుంది. ఇదొక పేమెంట్ రిసీప్ట్ లాంటిది. దీన్ని మార్కెట్ ప్లేస్లో ఇతరులకు అమ్ముకోవచ్చు, లేదా ఇన్స్టెంట్గా క్యాష్ కావాలంటే సిస్టమ్కి డైరెక్ట్గా బైబ్యాక్ కింద మేవచ్చు. ఓకే, బైబ్యాక్ ఆప్షన్. కానీ మార్కెట్లో అమ్ముకునే ఛాన్స్ ఉన్నప్పుడు సిస్టమ్కెందుకు అమ్ముతారు? అంటే దానికేమైనా ఫీజు పడుతుందా? యా, పాయింట్ పట్టుకున్నారు. సిస్టమ్ వెంటనే లిక్విడిటీ ఇస్తున్నందుకుగాను ఒక 10% ఫీజు తీసుకుంటుంది. అమ్మగానే ఈ వోచర్ బర్న్ అయిపోయి ఆ 10% మినహాయించుకుని మిగతాది సిఎస్ వాల్యూ రూపంలో వాలెట్లో క్రెడిట్ అవుతుంది. 10% అంటే కొంచెం ఎక్కువే కదా. అసలు ఈ ఇన్స్టెంట్ లిక్విడిటీ కోసం అంత ఫీజెందుకు భరిస్తారు? పైగా ఈ సిఎస్ వాల్యూ అంటే ఏంటి? అంటే మార్కెట్లో పెడితే ఎవరైనా కొనేదాకా ఆగాలి. గంటలు పట్టొచ్చు, రోజులు పట్టొచ్చు. అత్యవసరంగా క్యాష్ కావాలనుకునేవాళ్లు ఈ ఫీజు భరిస్తారు. ఆ ఫీజు కూడా సిస్టమ్ డెవలప్మెంట్కే వెళ్తుంది. ఇక సిఎస్ వాల్యూ అంటారా, అది క్రిప్టో సబ్స్టిట్యూట్. అంటే సిస్టమ్ లోపల వాడే ఒక స్థిరమైన వాల్యూ. ఒడిదుడుకులు లేకుండా ఆదాయాన్ని లెక్కించడానికి వాడతారు. రైట్, క్లియర్. సో పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ డేటా స్టోర్ చేస్తుంది, లెవెల్ ఎన్ఎఫ్టీ ఇకానమీని స్టార్ట్ చేస్తుంది, వౌచర్ ఎన్ఎఫ్టీ దాన్ని క్యాష్గా మారుస్తుంది. ఇప్పుడు అసలు కథలోకొద్దాం. మన ఫస్ట్ ఫోకస్ ఏరియా టీమ్ యాక్టివిటీస్ ద్వారా వచ్చే ఆదాయం. ఇది ఎలా పనిచేస్తుంది? ఈ డబ్ల్యూ బూస్ట్ నెట్వర్క్ డిజైన్ మ్యాజిక్ ఉంటుంది. ఈ ఎకోసిస్టంలో మొత్తం 10 లెవెల్స్ ఉంటాయి. బేసిక్ మరియు ప్రో అనే 2 కేటగిరీలుగా ఉంటాయివి. కానీ ముఖ్యమైనదేంటంటే ఈ 10 లెవెల్స్ వెనక 5 రకాల స్ట్రక్చరల్ మోడల్స్ పనిచేస్తాయి. S30, S14, S6, S3, S2. ఇవి వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపిస్తున్నాయి. S30, S6 అంటే ఏంటి? ఈ మ్యాట్రిక్స్ అసలు ఎలా ఉంటాయి? సింపుల్గా చెప్పాలంటే ఎస్ అంటే స్లాట్స్ లేదా స్థానాలు. ఉదాహరణకు S6 తీసుకుందాం. మీ కింద 6 స్థానాలుంటాయి. మొదటి వరుసలో 2, వాళ్ల కింద 4. అదే S30 అయితే 30 స్థానాలుంటాయి. ఈ స్లాట్స్ కొత్త యూజర్లతో నిండినప్పుడు ఆదాయం వస్తుంది. ఓకే, స్ట్రక్చర్ అర్థమైంది. కానీ నా డౌట్ ఏంటంటే ఎవరి ద్వారా ఎవరికి ఆదాయం వెళుతుంది? సాధారణ నెట్వర్క్ మోడల్స్లో కిందవాళ్లు పనిచేస్తే పైవాళ్లకి డబ్బులొస్తాయి కదా, ఇక్కడ తేడా ఏంటి? అదే ఇక్కడ అసలైన ట్విస్ట్. ఇది పూర్తి డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. ఇక్కడ మీకు ఆదాయం కేవలం మీ సొంత పని వల్లే కాదు, మీ కిందున్న టీం పని వల్ల వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ పైనున్న 3 లెవెల్స్ అప్లైన్ పని వల్ల కూడా వస్తుంది. వెయిట్, నా పైనున్నవాళ్లు లేదా నా పక్కనున్నవాళ్లు అంటే క్రాస్ లైన్ పనిచేస్తే నాకెందుకు ఆదాయం వస్తుంది? దాని వెనుక లాజిక్ ఏంటి? ఈ లాజిక్ అర్థం కావాలంటే ఆ ఎస్ మ్యాట్రిక్స్ చూడాలి. పెద్ద మ్యాట్రిక్స్ అయిన S30లో మీ పైనున్న వ్యక్తి నెట్వర్క్, మీ నెట్వర్క్ కొన్ని స్థానాల్లో ఓవర్లాప్ అవుతాయి, అంటే కలుస్తాయి. ఓకే. సో మీ పైనున్న వ్యక్తి ఎవరినైనా కొత్త వాళ్లను తెచ్చితే వాళ్ల మ్యాట్రిక్స్లో ప్లేస్ లేకపోతే ఆ కొత్త వ్యక్తి వచ్చి మీ కిందున్న ఖాళీ స్థానంలో ప్లేస్ అవుతాడు. దీన్నే స్పిల్ ఓవర్ అంటారు. ఆ స్పిల్ ఓవర్ జరిగినప్పుడు ఆ స్థానానికి వచ్చే ఆదాయం మీకొస్తుంది. వావ్! అంటే నేను ఏమీ చెయ్యకపోయినా ఈ స్పిల్ ఓవర్స్ వల్ల నాకు ఆదాయం వస్తుందన్నమాట. ఇది భలే ఉంది. అంటే అందరూ కలిసికట్టుగా ఎదగడానికి ఇదొక మంచి కారణం గదా. నేను మాత్రమే గెలవాలి అనేదానికంటే మనమందరం కలిసి గెలవాలి అనే ఫీలింగ్ వస్తుంది. అబ్సల్యూట్లీ. దీన్నే కలెక్టివ్ గ్రోత్ ఇన్సెంటివ్ అంటారు. పైగా స్మార్ట్ కాంట్రాక్ట్ల ద్వారా ఈ చెల్లింపులంతా క్షణాల్లో జరిగిపోతాయి. కంపెనీ అప్రూవల్ కోసం వెయిట్ చేయాల్సిన పనే లేదు. అమేజింగ్. సో టీమ్, అప్లైన్, క్రాస్ లైన్ ద్వారా ఇన్స్టంట్ ఆదాయం ఎలా వస్తుందో చూశాం. ఇప్పుడు మన సెకండ్ ఫోకస్ ఏరియా వైపు వెళ్దాం. అదే ప్యాసివ్ ఇన్కమ్. మనం జీవితాంతం నెట్వర్క్ పెంచుకుంటూ పోలేం కదా. పని ఆపేసినా భవిష్యత్తులో ఆదాయం ఎలా జనరేట్ అవుతుందిక్కడ? ఈ ప్యాసివ్ ఇన్కమ్ కోసమే సిస్టంలో ఎనర్జీ టోకెన్లు అనేవి ఉన్నాయి. వీటినే ఆర్ఎంఈ టోకెన్లు అని కూడా అంటారు. మీరు కేవలం 1-2 లెవెల్స్తో ఆగిపోకుండా ఎక్కువ లెవెల్స్ యాక్టివేట్ చేసుకున్న కొద్దీ మీకు సిస్టమ్ ఈ ఎనర్జీ టోకెన్లను రివార్డ్గా ఇస్తుంది. ఓకే, నా దగ్గర ఆ టోకెన్స్ ఉన్నాయి అనుకుందాం. వాటితో నేనేం చేసుకోవాలి? అసలు ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది? బేసిక్గా ఈ టోకెన్లు అనేవి భవిష్యత్తులో సిస్టమ్ ఇచ్చే రాయల్టీ ప్రయోజనాలకు ఒక పాస్పోర్ట్ లాంటివే. మెటాఫోర్స్ ఎకోసిస్టమ్ మొత్తం ఎంత లాభమార్జిస్తుందో
అందులో కొంత ఒక రాయల్టీ పూల్గా వేరు చేస్తారు. మీ దగ్గర ఎన్ని ఎనర్జీ టోకెన్స్ ఉంటే మీ స్టేటస్ అంత ఎక్కువ ఉంటుంది. ఆ పూల్ నుంచి మీకంత నిరంతర ఆదాయం వస్తుంది. ఆ ఇప్పుడు నాకొక ఐడియా వస్తోంది. దీన్ని ఒక పోలికతో చెప్పొచ్చా? ఇదచ్చం ఒక స్టార్టప్ కంపెనీలో ఈక్విటీ పొందడం లాంటిది కదా. ఎగ్జాక్ట్లీ. ఎలాగంటే అంటే ఇప్పుడొక స్టార్టప్లో మనం మొదట చేరినప్పుడు వాళ్ళు మనకి కొన్ని షేర్లిస్తారు కదా. మనం ఆ కంపెనీ కోసం ఎంత కష్టపడితే, అంటే ఇక్కడ లెవెల్స్ యాక్టివేట్ చేసినట్టు, మనకి అంత ఈక్విటీ వస్తుంది. రేపొద్దున ఆ కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడు మనం ఇంట్లో కూర్చున్నా ఆ షేర్లు బట్టి డివిడెండ్స్ వస్తాయి కదా. ఇక్కడ కూడా సేమ్, ఎనర్జీ టోకెన్లుంటే ఆ రాయల్టీ అనే డివిడెండ్ వస్తుందన్నమాట. పర్ఫెక్ట్గా డీకోడ్ చేశారు మీరు. ఈ ఎకోసిస్టమ్ వెనుకున్న ఫిలాసఫీ కూడా అదే. ముందు యాక్టివ్గా పనిచేసి ఆదాయం సృష్టించడం, దానికి సమాంతరంగా ఈ డిజిటల్ ఈక్విటీని పోగు చేసుకుని భవిష్యత్తు కోసం ప్యాసివ్ ఆదాయాన్ని నిర్మించడం. ఇది సబ్స్క్రిప్షన్ ఆధారిత ప్యాసివ్ అసెట్గా పనిచేస్తుంది. యా ఇది నిజంగా చాలా ఇన్నోవేటివ్గా ఉంది. సో ఈరోజు మనం ఈ డీప్ డైవ్ అనాలిసిస్లో చాలా విషయాలు కవర్ చేశాం. ఒకసారి సంక్షిప్తంగా చూస్తే ముందుగా పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ ద్వారా డేటా అంతా స్టోర్ అవ్వడం, దాన్ని అమ్ముకునే స్వేచ్ఛ ఉండటం గురించి మాట్లాడుకున్నాం. అవును. దాని తర్వాత లెవెల్ ఎన్ఎఫ్టీల యాక్టివేషన్, బర్నవడం ద్వారా సప్లై కంట్రోల్ చేసే మెకానిజం చూశాం. అండ్ అత్యవసరమైతే వోచర్ ఎన్ఎఫ్టీలను 10% ఫీజుతో సిస్టమ్కే అమ్మేసి ఇన్స్టెంట్గా లిక్విడిటీ పొందే ఆప్షన్ కూడా చర్చించాం. S30, S6 మ్యాట్రిక్స్ గురించి, ముఖ్యంగా స్పిల్ఓవర్ ద్వారా అప్లైన్, క్రాస్ లైన్ నుంచి కూడా ఆదాయం వచ్చే విధానం చూశాం. ఫైనల్గా ఈ ఎనర్జీ టోకెన్లు, ప్యాసివ్ రాయల్టీలు ఎలా ఇస్తాయో అర్థం చేసుకున్నాం. సో ఇవన్నీ కలిపి చూస్తే ఇదో సింపుల్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇదొక ఎన్ఎఫ్టీ ఆధారిత అడ్వాన్స్డ్ ఆర్థిక వ్యవస్థని క్లియర్గా అర్థమవుతోంది కదా. ప్రతి టెక్నికల్ ఎలిమెంట్కి ఒక ఫైనాన్షియల్ ఫంక్షన్ ఉందిక్కడ. అవును, నిజమే. Web3 టెక్నాలజీ అసలు మన ఆర్థిక వ్యవస్థని ఎలా మార్చబోతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఆసక్తికరమైన చర్చను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. చెప్పండి. అంటే సాధారణంగా ఒక ఆఫీస్లో మనం 10 ఏళ్లు పనిచేసి ఒక పొజిషన్కి వెళ్తాం. రిటైర్ అయ్యేటప్పుడు ఆ కష్టాన్ని, అనుభవాన్ని ఇంకొకరికి బదిలీ చేయలేం కదా. కానీ ఇక్కడ ఈ సిస్టంలో లాగా మన డిజిటల్ ప్రోగ్రెస్ని ఒక పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ లాగా ప్యాక్ చేసి వేరొకరికి అమ్మేయగలిగితే, భవిష్యత్తులో మన రెజ్యూమేలు, మన ఉద్యోగాలు కూడా ఇలాగే స్టాక్ మార్కెట్లో షేర్లలాగా అమ్మే వస్తువులుగా మారిపోతాయా? ఒక వ్యక్తి కెరీర్ మొత్తాన్ని వేరొకరు కొనుగోలు చేసే రోజు వస్తుందా? ఆలోచించండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో కలుద్దాం.